తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ రెసిపీగా మురుకులు కరకరలాడుతూ టేస్టీగా ఏ విధంగా రావాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీని తయారీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 1 కప్ సాయి మినుములు వేసుకోవాలి. వీటిని కాస్త 2-3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక 1 కప్ సాయి మినుములు తీసుకుంటే 4 కప్పుల రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మిల్లి పట్టించుకోవాలి. లేదంటే కనుక బియ్యం పిండిలో సాయి మినుముల్ని మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్లా జల్లించుకుని రెండింటిని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మిల్లి పట్టించిన పిండిని ఒక 1 కప్ తీసుకున్నాను. ఇందులో కరిగించిన 2 టీ స్పూన్ల డాల్డాని యాడ్ చేసుకోవాలి. డాల్డా వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి. అలాగే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక 1 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1 టీ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక 2 టీ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మొత్తం అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం పిండి అంతటిని కూడా కలుపుకుందాం. పిండిలో మనం డాల్డా వేసాం కదా, గుల్లగా వస్తాయి. డాల్డా ఇష్టం లేకపోతే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండిని కాస్త గట్టిగా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా స్టార్ గుర్తున్నటువంటి దాన్ని తీసుకుని మనం మరణ బిగించుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి, అంటుకోకుండా ఉండడం కోసం. ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని దీంట్లో నింపుకుందాము. ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ తీసుకుని ఈ విధంగా మురుకుల్ని జంతికల్లా మనం రౌండ్గా వేసుకోవాలి. ఈ విధంగా చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కావాల్సిన సైజులో మురుకులని తయారు చేసుకుందాం. పాలిథిన్ షీట్ మీద అయితే మనం వేసుకున్న తర్వాత తీసుకోవడానికి ఈజీగా వస్తాయి. ఒకేసారి ఈ విధంగా ఒక 5-6 వేసుకుని ఆయిల్లో వేసుకునేటప్పుడు తీసుకోవడానికి పాలిథిన్ షీట్ అనువుగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఊడొస్తాయి. వీటిని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం సంక్రాంతి స్పెషల్ రెసిపీ అయిన నువ్వులతో మురుకులను కరకరలాడే విధంగా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకున్నామో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. ఇలాంటి రెసిపీస్ కోసం తెలుగింటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.